ధర్మపురి నియోజకవర్గ మా మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున గౌరవనీయులు రామకృష్ణ సార్ గారు మరియు పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేపు 4వ తారీఖు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దపల్లిలో నాలుగో తారీఖు 3 గంటలకు 2 గంటలకు 4వ తారీఖు 2 గంటలకు యువ వికాస్ పేరు మీద పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం సంవత్సర కాలం ముగిస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రివర్యులు బలహీన వర్గ శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా మరి ఆ బహిరంగ సభకు యువ వికాస్ సభ పేరు మీద ఉన్నటువంటి బహిరంగ సభను పెద్ద ఎత్తున సుమారు 1,00,000 మందితోని సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజాపాలనలో భాగంగా చేసినటువంటి పనులను సంవత్సర కాలంలో ప్రజలకు అందించిన ఫలాలను బహిరంగ సభ ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా సందేశాన్ని ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మిగిలినటువంటి 6 గ్యారెంటీ పథకాలు కానీ, ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, నిరుద్యోగ యువకులకు విషయంలో మిగిలినటువంటి ఉద్యోగాల విషయంలో కానీ, రైతాంగానికి సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించిన సమస్య ఇష్యూ కానీ, రైతు బంధుకు సంబంధించినటువంటి ఇచ్చిన మాట కానీ, భవిష్యత్తులో రైతుకు అండగా ఉండే విధంగా అన్ని అంశాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారి సందేహాన్ని బహిరంగ సభ ద్వారా చెప్పడం జరుగుతుంది. దానికి ధర్మపురి నియోజకవర్గానికి జగిత్యాల జిల్లా పక్షాన ధర్మపురి నియోజకవర్గ 6 మండలాలు, సుమారు కొత్తగా ఏర్పడే 7 మండలాల్లో 140 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా రైతులు, యువమిత్రులు, మా మహిళా సోదరిమణులు, ముఖ్యంగా మా యువకులు ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దేశంలో ఏ ప్రభుత్వం కూడా సంవత్సర కాలంలో 50,000 ఉద్యోగాలు నియామకం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు టీచర్ ఉద్యోగాలు కానీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, మెడికల్ పరంగా ప్రభుత్వ పరంగా స్టాఫ్ నర్సెస్ ఉద్యోగాలు కానీ అనేక ఉద్యోగాలు సుమారు సంవత్సర కాలంలో పూట 50,000 ఉద్యోగాలు నియమించి, అదేవిధంగా రైతులకు ఇచ్చిన మాట 2 లక్షల లోపు వరకు రుణమాఫీ చేసినటువంటి సుమారు 20 లక్షల పైచీలు కంటే మొన్న గత 2 నెలలు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. మొన్న మహబూబ్నగర్లో జరిగిన రైతు సభలో 2,00,000 కోట్ల రూపాయలు కూడా అదనంగా మిగిలినటువంటి ఏదైతే 2 లక్షల లోపు అర్హత ఉండి కూడా మరి రేషన్ కార్డు లేకపోవడము, యజమాని పరంగా అక్కడ ఉన్నటువంటి అదే బ్యాంకుల పరంగా ఉన్న ఇబ్బందుల లోపల సుమారు 2,000 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేయడం జరిగింది. అంటే సుమారు 20,000 కోట్ల రూపాయల పైచీలకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి నిర్ణయం. ఎట్ ఏ టైంలో 20,000 కోట్ల రూపాయలు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది.
అయినా కొంతమంది రైతులకు కూడా మిగిలి ఉన్నటువంటి అర్హత ఉండి కూడా మిగిలి ఉంది కొంతమంది రైతులకు 2 లక్షల లోపు వారికి కూడా అతి త్వరలో రుణమాఫీ జరగన్న విషయాన్ని ఈ సందర్భంగా రైతాంగాన్ని మనవి చేస్తున్నాం. ఏ రైతు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బ్యాంకు ద్వారా ఇబ్బంది ఉన్నా, కంప్యూటర్ పరంగా ఇబ్బంది ఉన్నా, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చివరి రైతు వరకు కూడా తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా చెల్లించబడుతుంది. 2 లక్షల పై చిలుకున్నటువంటి రుణం విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు ఒక షెడ్యూల్ విడుదల చేస్తూ దాని ప్రకారం నిర్ణయం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మా మీడియా మిత్రులకు, మా రైతాంగాన్ని మనం చేస్తున్నా. ఈరోజు మీ అందరికీ చేస్తున్న మా రైతులందరూ మా మీడియా మిత్రుల ద్వారా 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ నియోజకవర్గానికి మాజీ మంత్రిగా వ్యవహరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వడ్ల కొనుగోలు కోసం సంబంధించిన లోపల ఎప్పుడు జరిగిన విధంగా 10 సంవత్సరాల లోపల మీ అందరికీ తెలుసు, ఇక్కడ మీడియా మిత్రులందరూ సాక్ష్యం. ఏ వడ్ల కొనుగోలు సెంటర్ దగ్గర పోయినా కూడా ఆ వడ్లు కాంటబెట్టి జోకినాక లారీ తీసుకుపోయి మిల్లర్ దగ్గర పోయినాక మిల్లర్తో రైతు మాట్లాడుకొని రైతుకు మిల్లర్కు ఇష్టానుసారంగా ఒప్పుకుంటేనే ఆ లారీలు దించుకున్నటువంటి గత 10 సంవత్సరాల లోపల జరిగినటువంటి తంతాంగం. ఏ ఒక్క రైతుకు జవాబుదారీతరంగా ప్రభుత్వం వ్యవహరించలే. ఏ ఒక్క రైతు కూడా కటింగ్ లేకుండా 45 కిలోలు 46 కిలోలు కటింగ్ చేసిండ్రు. మీరందరూ సాక్ష్యం. మ్యాచర్ రాలేదనో, తప్పాతాలనో, నూక వస్తుందనో వచ్చింది. ఈరోజు ఈ సంవత్సర కాలం వ్యవధి లోపల ఆ ధర్మపురి లక్ష్మణస్వామి ఆశీస్సులతోని, ధర్మపురి ప్రజలతోని, తెలంగాణ ప్రజల ఆశీస్సులతోని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు కానీ, సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ మన జిల్లాకు సంబంధించిన విషయం లోపల సుమారు 33,958 మంది రైతులకు 1,89,047 మెట్రిక్ టన్నుల యొక్క వరిధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. 33,000 మంది రైతు కుటుంబాల యొక్క వడ్ల కొనుగోలు ఈ 18 మండలాల లోపల, జగిత్యాల జిల్లాకు సంబంధించిన 18 మండలాల లోపల 33,958 రైతుల కుటుంబాల యొక్క వడ్ల కొనుగోలు సెంటర్లో, ఆ సొసైటీ ద్వారా వడ్ల కొనుగోలు సెంటర్ కానీ, ఐకేబీ ద్వారా వడ్ల కొనుగోలు సెంటర్ కానీ సుమారు 1,89,047 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని నేరుగా రైతు ఖాతాలో 438 కోట్ల రూపాయలు వాళ్ళు నేరుగా అకౌంట్లో జమ చేయడం జరిగింది. 4 రోజులు 5 రోజులు వర్కింగ్ డేస్ లోపల ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి అకౌంట్ లోపల ఏదైతే 1,89,000 మెట్రిక్ టన్నుల యొక్క పైచీలకు వరిధాన్యాన్ని కొనుగోలు చేసిన వరిధాన్యానికి ట్రక్ షీట్ ఆధారంగా, ఏదైతే కంప్యూటర్ పరంగా ట్రక్ షీట్ ఆధారంగా రైతుకి ఎంతైతే కాంటా పెడతారో 40 కిలోలు సంచి 41 లాస్ట్ వరకు రైతుకు వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. ఏ రైతు కూడా మాకు మిల్లర్ కొనుగోలు తీసుకుంటలేడు, మా మిల్లర్ 40 కిలోలు 45 కిలోలు కటింగ్ తప్ప ఒప్పుకుంటలేడని చెప్పేసి ఏ రైతన్న ఒక్క మీడియా ముందు వచ్చి మాట్లాడినా అని చెప్పి ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలు రాజ్యమేలి మేమే రాజులం, మేమే మంత్రులం రాజ్యమేలినటువంటి మాజీ మంత్రి కానీ, టీఆర్ఎస్ పార్టీ జిల్లాకు నాయకులు కానీ, గౌరవ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, అప్పుడున్నటువంటి పరిపాలన చేసిన నాయకులను అడుగుతున్నాం. ఈరోజు మరి సన్న వడ్లకు వస్తే మీ అందరికీ తెలుసు, సన్న వడ్లకు నేరుగా 500 రూపాయలు క్వింటాలకు బోనస్ ఇవ్వడం జరిగింది. మరి ఆ సన్న వడ్లు ఈ మన జిల్లాలో 2,148 మెట్రిక్ టన్నుల 2,148 మెట్రిక్ టన్నుల సన్న వడ్లు కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం. వారికి సుమారు 200 మంది ఫార్మర్స్కు సుమారు 100 కోట్ల రూపాయలు సన్న వడ్లకు మద్దతు ధర ఇచ్చుకుంటూ 500 రూపాయలు బోనస్ను సుమారు 200 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ జవాబుదారీతనం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, శాసనసభ్యుడిగా ప్రభుత్వ మేమందరం
జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సివిల్ సప్లై అధికారులు, జిల్లా డిఎం గారు, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన అడిషనల్ జేసీ సివిల్ సప్లై మేడం గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, రాష్ట్ర సివిల్ సప్లై సెక్రటరీ కమిషనర్ గారు అందరం కూడా ఎక్కడ కూడా వడ్ల కొనుగోలు కూడా రైతుకు అండగా ఉండే విధంగా, రైతుకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ సెంటర్లుగా నియమించి కొనుగోలు చేయడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క రైతులకు ఇచ్చే జవాబుదారితనం. ఇది గౌరవ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. శాసనసభ్యుడిగా విప్పుగా నేను ఆ రోజు నెల రోజుల కింద కూడా నేను చెప్పిన వడ్ల కొనుక్కొని సెంటర్ కదా, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుని మా ధర్మపురి ప్రజలు, ధర్మపురి రైతాంగం ఒక్కసారి మనవి చేస్తున్నా. ఒక్క నిమిషం మాట్లాడకుండా, గతంలో రైతులు ఇదే ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే నివాసం ముంగడ తీసుకొచ్చి వడ్లు పోషిండ్లు. ఇదే ప్రభుత్వ నివాసం ముందర వడ్లు తీసుకొచ్చి కటింగ్ చేస్తాను, జోకుతలేరు, మిల్లర్లు ఇష్టానుసారంగా దోసుకుంటాను మామూలు అని చెప్పి కమలాపూర్కి రైతుకు తీసుకొచ్చి ఇదే ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే గృహ నివాసం ముంగట వడ్లు పోసినటువంటి నిస్సాయ పరిస్థితిలో ఆ రోజు రైతున్నాడు. మరి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారు, ఒకసారి ఆలోచన చేయండి మీరు. దీనన్నిటికీ ప్రభుత్వం యొక్క పనితీరు కాదా? అధికారులు యథా రాజా ప్రదా తదా, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా కలెక్టర్ గారిని బాధ్యులను చేసినాం. మేము ఒకటే చెప్పినాం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి నేను 2 సార్లు రివ్యూ చేసినాను. గతంలో 10 సంవత్సరాలు రాజ్యం ఏలినటువంటి విప్పుగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో, ఎన్నడన్నా రైతుల కొనుగోలు సెంటర్ల కాడికి పోయి ఎందుకు కటింగ్ పెడుతున్నారు, దేనికి కటింగ్ పెడుతున్నారు, ఎందుకు కటింగ్ చేయాల్సిందని ఎన్నడన్నా ఒక వడ్ల కొనుగోలు సెంటర్ కాడ అప్పుడు పనిచేసినటువంటి 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి ఆ పెద్ద మనిషి ఎన్నడూ కనబడ్డా అని చెప్పి మీడియా మిత్రుల పరంగా ప్రశ్నిస్తున్నా. ఎన్నడన్నా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారితో కానీ అధికారులతో వడ్ల కొనుగోలుపై రివ్యూ చేసినారా అని అడుగుతున్నా నేను. మతలబ్ ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్నటువంటి రైతుల మీద పట్టింపు లేదు, రైతులు ఏ విధంగా వడ్లు అమ్ముకొని ఆ సంబంధం లేదు. మిల్లర్లకు అప్పచెప్పేసిన వాళ్ళను మీరంతా 4 కిలోలు పెట్టుకోండి, 5 కిలోలు పెట్టుకోండి, 6 కిలోలు పెట్టుకోండి, 7 కిలోలు పెట్టుకోండి అని చెప్పి ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విధంగా రైతును ఆదుకుంటూ రైతు కటింగ్ లేకుండా ధర్మాకాంట స్లిప్ ద్వారా కొనుగోలు చేపించి ఈ జిల్లాకు సంబంధించిన సుమారు 438 కోట్ల రూపాయలు, అంటే ఇది 5 రోజుల కింద ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి అధికార పరంగా ఇచ్చిన అందరి కాపీలు ఇస్తా. జిల్లా కలెక్టర్ గారితో సంతకమైనటువంటి ప్రతి ఒక్క కాగితం కూడా ఇస్తా. సుమారు 438 కోట్ల రూపాయలు జమ అయినటువంటి నేరుగా అకౌంట్లో డీటెయిల్ ప్రతి అకౌంట్ రైతు యొక్క అకౌంట్ నెంబర్తో సహా ఇస్తాం, ఏ అకౌంట్కి ఎంత జమ అయిందనేది. ఇది 4 రోజుల కింద, అంటే ఏ రోజు ఆ రోజు మీకు అకౌంట్లో పైసలు జమ అవుతాయి. ఈ 4 రోజుల కింద జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు రివ్యూ చేసినటువంటి ఈ అంకెలు. దీనికి జవాబుదారీగా మేము ఎందుకు అంటున్నామంటే 6 గళ్ళు కష్టపడి రైతాంగం అంతా పంటలు పండిస్తే నెలల కొద్దీ పడిగాడ్పులు కలుపుకుంటా, ఏ అధికారి పట్టించుకోకుండా, కలెక్టర్ గారిని అప్పుడు అధికారులు గారిని పట్టించుకోకుండా, అప్పుడు ప్రజలతో ఎన్నుకోబడ్డవాడు ఎవరైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రజాపతిలు ఏ రైతును పట్టించుకోకుంటుంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల సంవత్సర కాలంలో రైతుకు అండగా ఉండే విధంగా ఈ నిర్ణయాలు జరిగిందనే విషయం ప్రజాపాలన సందర్భంగా ఇది మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయం లోపల నేను చాలా క్లారిటీగా చెప్తున్నాం ఆ మిత్రులందరూ, మీడియా మిత్రులందరూ. ఇక్కడ ధర్మపురి నియోజకవర్గ రైతాంగానికి శాసనసభ్యుడిగా మనవి చేసుకుంటున్నా, మీరు గెలిపించిన కంచెలు మీరు ఇచ్చినటువంటి ఈ ఇంట్లో మీరు ఏదైతే మీ ఓట్ల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో నివాసంలో వారంలో 5 రోజులు మీకు అందుబాటులో ఉంటున్నా. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన 72,000 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. 72,000 మందికి రుణమాఫీ ఈ రోజు వరకు జరిగింది. సుమారు ఈ జిల్లాకు సంబంధించిన వివిధ, అంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీ కాని వాళ్ళు సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇతర కారణాల వల్ల, అంటే అకౌంట్ సరిగా ఉండకపోవడం వల్ల, ఆధార్ కార్డు సరిగ్గా లేకపోవడం వల్ల, బ్యాంకులో అకౌంట్ సకాలంలో ఇవ్వకపోవడం వల్ల సుమారు 19,000 మంది ఉన్నారు.
వారికి దశల వారీగా కూడా ఈ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారిది, గౌరవ జిల్లా కలెక్టర్ గారిది, శాసనసభ్యుడిగా విప్పుగా నాది అని చెప్తున్నా. ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పూర్తిగా 80% పెట్టిన అమ్మ తల్లి ప్రభుత్వము 15% పెట్టకుండా ఉండదు. దయచేసి మా మీడియా మిత్రులందరికీ రైతాంగానికి చేతులు జోడించి మనవి చేస్తున్నా. పెట్టిన తల్లి పెట్టింది, కానీ పెట్టని తల్లి మీద నిందలేసే విధంగా కొంతమంది రాజకీయంగా లబ్ధి కోసం రైతులు రెచ్చగొట్టో సోషల్ మీడియా ఉన్న ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు ఇంత గర్వంగా మేము ఎందుకు ఈ మీడియా ముందు వచ్చి మీ సంవత్సర కాలం ముగిసిన సందర్భంలో మేము ఈ విషయాన్ని రైతుల పక్షాన తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువకుల గురించి కూడా మేము అందరం కూడా మనవి చేస్తున్నాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రకారం మీ అందరికీ తెలుసు, మా మీడియా మిత్రులకు ఏ ముఖ్యమంత్రి కూడా ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన కానీ మొన్న జరిగినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరిగిన నియామకాల లోపల నిజాం కాలేజ్ నిలిపించి నేరుగా ముఖ్యమంత్రి గారి ద్వారా మేము నియామక పత్రాలు ఇచ్చిన టీచర్స్. మీరందరూ మీడియా మిత్రులంతా ప్రజలంతా సాక్ష్యం. ఇవన్నీ ప్రజలకు ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ ప్రజానికి ఇచ్చినటువంటి మాట అమలు చేసుకుంటూ పోయిన ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మాజీ మంత్రులు ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ డ్రామాలు చేస్తున్నటువంటి ఈ మొన్నటి ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఖజానా ఖాళీ చేసి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు నెత్తి మీద పెట్టినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రివర్గం అంతా కూడా 1వ తారీఖుల ఇవ్వండి, 1వ తారీఖుల గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అకౌంట్లో శాలరీ పడుతుంది. యథార్థమా కాదా చెప్పండి? 1వ తారీఖుల ప్రభుత్వం డబ్బులు పడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థను గడిలో పెట్టి రైతు రుణమాఫీ చేసి రైతుకు గిట్టుబాటు ధర, మద్దతు ధర ఇచ్చుకుంటూ, సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటూ, నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి మీ శాసనసభ్యుడిగా విప్పుగా నేను సంవత్సర కాలం ముగిస్తున్న సందర్భంలో 7వ తారీఖు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజా పరిపాలన విజయోత్సవ సభ ఉంటుంది, మీటింగ్ ఉంటుంది ధర్మపురి నంది దగ్గర అని మనవి చేసుకుంటూ, ఈ సంవత్సర కాలం లోపల మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ అందరి దయతో 15 సంవత్సరాలకి గెలిచినా ఓడినా మీ మధ్యలో ఉన్న ధర్మపురి ప్రజల మధ్యలో ఆ నరసింహస్వామి దయతో, మీ అందరి దయతో ఈ సంవత్సర కాలం లోపల 10 సంవత్సరాల లోపల ఈ కన్నటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రం లోపల దేవుడి పేరు మీద ఉన్నటువంటి నైట్ కాలేజు మేము తెరిపించలేము, ఈ నైట్ కాలేజు సాధ్యం కాదు అని సీనియర్ పాత్రికేయులు ఉన్నటువంటి గౌరవ కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణయ్య గారు పలుమార్లు గత ప్రభుత్వంలో వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వం తెలియజేసిన, అప్పుడు మంత్రిగా పనిచేసి మేమే రాజు మేమే రాజ్యము అనేటువంటి ప్రభుత్వం ఉన్నవారు మేము చేయలేకపోయినటువంటి పనిని మేము గెలిచినటువంటి మీ అందరితో గెలిస్తే, మీ అందరి దయతో గెలిచినటువంటి సందర్భం లోపల మీ శక్తికి ఇచ్చిన శక్తి కొద్దీ నేను ముఖ్యమంత్రితో మాట్లాడినా. ముఖ్యమంత్రి గారు అందరూ ఇది మూతబడ్డ కాలేజీని పునర్పరిశీలించాలంటే కష్టమవుతుంది లక్ష్మణ్ కుమార్ గారు అని చెప్తే, సార్ నేను చెప్పిన, నేను ధర్మపురి ప్రజలకు సార్ నేను మంత్రి పదవి మీ గురించి నేను వినతి పత్రం ఇస్తలేను సార్, నా ప్రజలకు మాట ఇచ్చిన నైట్ కాలేజీ పునఃప్రారంభిస్తా, ఇక్కడ ధర్మపురి ప్రాంతానికి ఒక ఐటీఐ కళాశాల పట్టుకొస్తా, ఒక డిగ్రీ కళాశాల తీసుకొస్తా, ఒక పాలిటెక్నిక్ కళాశాల తీసుకొస్తా, ఒక రెవెన్యూ డివిజన్ చేస్తా అని చెప్పి మా ప్రజలకు మాట ఇచ్చిన సార్. దయచేసి దండం పెడతా ముఖ్యమంత్రి గారు, ఒకదాని తర్వాత ఒక పని చేయండి. ఫస్ట్ మా నైట్ కాలేజ్ లక్ష్మీ నరసింహస్వామి దేవుడు దైవక్షేత్రం, మా ముత్తాతలు తాతలు తండ్రులు బ్రాహ్మణ అగ్రహారం ఉంటుంది, వేద పండితులున్న గడ్డ తెలంగాణ కోసం అప్పుడున్న ముఖ్యమంత్రి ఇక్కడ యాగాలు యజ్ఞాలు చేసిండు. ఆ కళాశాల పునఃప్రారంభిస్తే ప్రజలకు నా మీద నమ్మకం పెరుగుతుంది మీ శాసనసభ్యుడిగా అంటే. గౌరవ ముఖ్యమంత్రి గారు 3 డిపార్ట్మెంట్స్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 3 టైఅప్లు చేసి సుమారు ప్రతి సంవత్సరానికి 32 లక్షలు, రామకృష్ణ సార్ 32 లక్షలు కదా సార్, 32 లక్షలు ప్రభుత్వ పరంగా జీవో ఇవ్వడం జరిగింది. ఆ నైట్ లక్ష్మీ నరసింహస్వామి సంస్థ కళాశాల లోపల మన పాత్రికేయ మిత్రుడు మహాదేవ్ కూడా అలా లెక్చరర్గా పనిచేస్తాడు, ఉన్నాడు మహాదేవ్ గారు. అంటే జవాబుదారి, మేము ప్రజలకు ఓట్లు వేసిన ప్రజలకు జవాబుదారి. ఆ నరసింహస్వామి దేవుడి పేరు మీదటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు
గౌరవ జీవన్ రెడ్డి గారు, పున్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఈ స్థానికంగా ఉన్నటువంటి మా రామకృష్ణ గారు చాలామంది పెద్దలు, మా దినేష్ గారు అందరూ కూడా అన్న ఖచ్చితంగా తెరిపియాలన్నారు. మేము తెరిపించినాం. ఈరోజు నెలకు సంవత్సరానికి 32 లక్షల రూపాయలు ప్రభుత్వం వారికి వేతనాలు చెల్లించుకుంటూ అది కళాశాల రన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ అన్నీ 90% రైతు ఆధారితమైన కుటుంబాలు. ఈ రైతు ఆధారిత కుటుంబాలకు చదువుకోవాలి, ఉన్నతమైన చదువుకోవాలంటే హాస్టల్స్లో కూడా ఇలా ఈ శాఖకు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడు ఈ నియోజకవర్గంలో. గురుకుల పాఠశాల ఆయనకే వస్తాయి, మైనార్టీ గురుకుల పాఠశాల ఆయనకే వస్తాయి, షెడ్యూల్ కాస్ట్ గురుకుల పాఠశాల ఆయనకే వస్తాయి. 10 సంవత్సరాల రాజ్యమైన పెద్ద మనిషి గౌరవ మాజీ మంత్రి గౌరవ ఈశ్వర్ గారు ఇక్కడ ఒక పక్కా బిల్డింగ్ తీసుకురాలేకపోయాడు. పక్కా రెసిడెన్షియల్కి సంబంధించిన బిల్డింగ్ తీసుకురాలి పరిస్థితుల్లో ఆయన పనిచేసిండు. ఇవాళ మీ శాసనసభ్యుడిగా 100 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ధర్మపురం నుంచి నేరెళ్ళ గ్రామానికి పోతున్న సందర్భంలో నేరెళ్ళ గ్రామం శివారు లోపల 25 ఎకరాల భూమి మొన్ననే జీవో వచ్చింది. 100 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్. దాంట్లో మైనార్టీకి సంబంధించినటువంటి హాస్టల్ ఉంటుంది, మైనార్టీ హై స్కూల్ ఉంటుంది, మైనార్టీ కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా బలహీన వర్గాలైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్ ఉంటుంది, అందులోనే కాలేజ్ ఉంటుంది, హై స్కూల్ అండ్ కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా మా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి ఎస్సీ అండ్ ఎస్టీ గురుకులకు సంబంధించినటువంటి సుమారు 25 ఎకరాలతోని నా భూతో నా భవిష్యత్తు కార్పొరేట్ లెవెల్లో మన పిల్లలు ఏదైతే లక్షలాది కోట్లాది రూపాయల కుటుంబాలు ఏ విధంగా కార్పొరేట్ లెవెల్లో చదువుకుంటారో అంత చదివించే విధంగా సదుపాయాలు నిర్వహించే విధంగా 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ తీసుకొచ్చినాం, జీవో తీసుకొచ్చినాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఇరిగేషన్ విషయం లోపల నేను నిన్న కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడినా. ఆరపల్లి గ్రామం నుంచి పోతే రాయపట్నం వరకు లిఫ్ట్ మీద ఆధారపడ్డ రైతాంగం ఉన్నది. ఆ రైతాంగానికి ఏదైతే లిఫ్ట్లు ఏదైతున్నాయో ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి ఏ రైతుకి ఇబ్బంది జరగకుండా మెయింటెనెన్స్ అంతా చూసి ఆయకట్టు ఏ రైతు దగ్గర కూడా 1000 రూపాయలు సంఘాలు ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేసుకోకుండా ప్రభుత్వమే ఇరిగేషన్ అధికారులు దాన్ని టేక్ ఓవర్ చేసి ఇరిగేషన్కి సంబంధించిన లిఫ్ట్లన్నీ కూడా పనిచేసే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ధర్మపురి క్షేత్రానికి సంబంధించినటువంటి టీఎఫ్ఐడిసి ద్వారా 17 కోట్ల రూపాయలు టెండర్ దశలో ఉన్నాయి. అవి ధర్మపురి మున్సిపాలిటీకి 17 కోట్ల రూపాయల నిధులు టెండర్లు అయినాయి. రేపు అతి త్వరలో పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు మొన్న ఎండాకాలంలో కూడా తీవ్రమైన ఎండలుంటే ఈ నియోజకవర్గానికి సుమారు 5 కోట్ల రూపాయలు ఏసీడీపీ ద్వారా 5 కోట్ల రూపాయలు బోర్వెల్స్ కానీ కరెంటు మోటార్లు కానీ 5 కోట్ల రూపాయలు ఏసీడీపీ నిధుల ద్వారా ఇవ్వడం జరిగింది. సుమారు 20 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ ద్వారా 20 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మొన్న 9 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు గత 3 రోజుల కింద 11 కోట్ల రూపాయలు ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. 9 కోట్ల రూపాయల పనులు కూడా సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు ఈ 140 గ్రామాల్లో కూడా వివిధ గ్రామాల్లో పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా సిఆర్ఆర్ గ్రాంట్ పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ తెలుసు మన ఫ్లడ్స్ వచ్చి కొన్ని బ్రిడ్జ్లు కొట్టుకపోయినా రోడ్లు కొట్టుకపోయినా సుమారు 19 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది. అదే కాక నేను 100% మన ధర్మపురి లక్ష్మీ సంస్థ ఆశీస్సులతో మీ అందరి దయతో ప్రజలకు ఇచ్చిన మాట ఈ ధర్మపురి నియోజకవర్గానికి ఒక రెవెన్యూ డివిజన్, ఒక డిగ్రీ కళాశాల, ఒక పాలిటెక్నిక్ కళాశాల, ఒక ఐటీఐ కళాశాల, అదేవిధంగా ధర్మపురి నుంచి రాయపట్నం నుంచి వెలుగటూరు పోతున్న సందర్భం లోపల అక్కడ మొన్న ఇత్తనాల ప్రాజెక్ట్ అని చెప్పి భూమిని ఏదైతే ఇచ్చిన ఆ భూమి లోపల ఒక ట్రోమా అంటే ఒక 100 పడక 50 పడకల ట్రోమా గవర్నమెంట్ హాస్పిటల్ కోసం అనుకోకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే తక్షణమే ప్రభుత్వం నుంచి పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేసే విధంగా నేను ప్రతిపాదన ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కానీ గౌరవ మంత్రి వారికి కానీ. ఎందుకంటే రాయపట్నం నుంచి కరీంనగర్ పోతే నేషనల్ హైవే మీద యాక్సిడెంట్లు అయితే మనకు ఒక ప్రభుత్వ పరంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్టయితే
అక్కడ ఇమీడియట్ యాక్సిడెంట్లు అయితే తక్షణమే మనకు ట్రోమా ఉన్నటువంటి ఒక న్యూరో డాక్టరు, ఒక ఆర్థో డాక్టరు, ఒక హార్ట్కు సంబంధించిన డాక్టర్లు తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉన్నదని చెప్పేసి ప్రభుత్వానికి నేను నివేదించడం జరిగింది. మరి ఇది కాక ఐటీఐ కళాశాల కోసం పాషిగాం శివార్లో సుమారు 5 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వానికి అతి త్వరలో జీవో వస్తుంది. ప్రభుత్వ ఐటీఐ కళాశాల అది ప్రభుత్వంలో ఉన్నది. మరి ఇది కాక మా నిజవర్గ మా ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా మనం చేస్తున్నాం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి భారతదేశంలో అత్యంత ఉన్నతమైన చదువు నవోదయ పాఠశాల జరుగుతుంది. నవోదయ పాఠశాలకు ప్రతిపాదనలు ఈ రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి ప్రతిపాదనలు పోలే, మన జిల్లా నుంచి గౌరవ కలెక్టర్ ద్వారా సుమారు 50 ఎకరాల భూమిని ప్రతిపాదన కలెక్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ముఖ్యమంత్రి నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను లేఖ రాయడం జరిగింది. ఇక్కడ నవోదయకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే 50 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాము. ఏమండి సార్, మన కాన్షియస్లో ఈ నేరేళ్ళ షిప్ పక్కనటువంటి ఇక్కడ అవైలబిలిటీ భూమి ఎక్కడే ఉంటే అక్కడ సార్ 50 ఎకరాల భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా నవోదయ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఉత్తర్వులు రాపియడం జరిగింది. ఆ కాపీలంతా 7వ తారీఖు మీకు నేను ఇస్తా. నేను చెప్పిన ఎన్ఆర్జీఎస్ నుంచి 20 కోట్ల రూపాయల ప్రిసైడింగ్ కాపీలు ఇస్తా, సిఆర్ఆర్ 19 కోట్ల ప్రిసైడింగ్ కాపీలు ఇస్తా, నవోదయ విశ్వవిద్యాలయానికి గౌరవ ముఖ్యమంత్రి ద్వారా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ద్వారా కేంద్ర ప్రభుత్వం పంపించిన లేఖ ఉత్తరం కాపీ ఇస్తా, ఐటీఐ కళాశాల ప్రతిపాదనను కాపీ ఇస్తా, ప్రభుత్వ నైట్ కాలేజ్ జీవో శాంక్షన్ అయ్యి జీవో 32 లక్షలు వచ్చిన జీవో కాపీ ఇస్తా. ఇవన్నీ కూడా మీకు అందరికీ 27వ తారీఖు ప్రజాపాలన విజయోత్సవ సందర్భంలో అవన్నీ కూడా మీ కాగితాల ప్రకారంగా అన్ని మీడియా మిత్రులకు ఇస్తాన విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ పెద్దపల్లికి సంబంధించినటువంటి ఏదైతే పెద్ద ఎత్తున యువ వికాస్ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసి మరి మీ యొక్క అందరికీ మీ మిత్రులందరికీ మనం చేసుకుంటున్నా. ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఏ 119 సెగ్మెంట్లలో 2 సెగ్మెంట్ల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు 500 కోట్ల రూపాయలు మన పత్తిపాక రిజర్వాయర్ కోసం శాంక్షన్ చేసిండు. మీరు అందరూ చూసిన మా మీడియా మిత్రులందరికీ పత్తిపాక రిజర్వాయర్ గురించి 500 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్యంతో మొన్న మేము స్థలం కూడా చూడడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ విషయాలు మా మీడియా ద్వారా ఎందుకు చెప్తున్నా అంటే చేసిన పని కూడా చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధిగా మాపై ఉన్నది. ఇలా 2వ తారీఖు 4వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారి సభ, 7వ తారీఖు నియోజకవర్గ సంబంధించినటువంటి విజయోత్సవ ప్రజాపాలన సభ. మేము చేసిన పనులు మా ధర్మపురి మీడియా మిత్రులకు, ఎందుకంటే లక్ష్మీనరసింహ క్షేత్రం లోపల నిత్యం ప్రజల మధ్య వార్తలు రాస్తున్నటువంటి మా మీడియా సోదరులకు మేము చేసిన పనులు మేము అఫీషియల్గా చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ అందరినీ నేను ఉదయం 6:30కి లేచిన చాలామంది విజిటర్స్ ఉండడం వల్ల కొంచెం నేను అదేవిధంగా ఆలస్యంగా వచ్చినా అన్యత భావించేది కోరుకుంటూ ఇంకొక చివరి విషయం ఏంటంటే చెగ్గాం సంఘం నుంచి మా మిత్రులందరికీ మీరు చెప్తున్నాను, ఒక్కసారి మా మీడియా మిత్రులు మనం చేస్తారు. దయచేసి ప్రభుత్వంలో 2 అంశాలు ఉంటాయండి. ఏ డబ్బు ఇవ్వాలనుకున్నా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఏదైతుందో దానికి ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ రావాలి. శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన 2004లో ప్రాజెక్టు మొదలైతే ఆ హెడ్కు సంబంధించినటువంటి ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించినటువంటి బడ్జెట్లో ఆ హెడ్ క్లోజ్ చేసిండు 5 సంవత్సరాల కింద. మహానుభావుడు మన లోపల కమలాసన్ లోపల మీది కొట్టుంటాడు పెద్ద మనిషి క్లోజ్ చేస్తే ఆ బడ్జెట్ని అడిగి ఆ డబ్బులు తీసుకొచ్చడానికి సార్ ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద మిగిలినటువంటి భూనివాసులకు డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం ఏమంటుందంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎల్లంపల్లి ప్రాజెక్టు డబ్బులకు సంబంధించినటువంటి మొత్తం హెడ్ క్లోజ్ చేసినాం, జీవో ఉంది, ఎట్లా డబ్బులు ఇస్తామని అడిగి ఫైనాన్స్ సెక్రటరీ గారు నాతో డబ్బులు ఇవ్వం సార్, ఆ మిగిలినటువంటి ఏదైతే భూనివాసులకు డబ్బులు ఇచ్చే ప్రసక్తే ఉండదు సార్ అంటాడు. అరే అట్లా సార్ అట్లేమో సార్, ప్రజలు నాకు ఓట్లేసిండు, నీ ప్రజల్ని మాట ఇచ్చిన పెద్ద స్పీచ్లు ఇచ్చిన భూ నిర్వాహకులకు నేను డబ్బులు ఇవ్వాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు మీకు అందరూ సార్ రామకృష్ణ గారు అని సార్ పేరు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రామకృష్ణ సార్ అని చెప్పి ఉంటాడు. డబ్బులు ఇవ్వనంటాడు. ఎలక్షన్స్ అయిన 4 నెలల అసెంబ్లీ జరుగుతుంటాయి. నేను ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని శ్రీధర్ బాబు గారిని తీసుకొని పోయి ఒకరోజు బతలాడినా. అన్న రాజు తలుచుకుంటే ఎందుకంటే సామెత ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, 2వ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అన్న. నేను ఆడ నిర్వాహకులు నాన్నగారి పేరు మీద ప్రాజెక్ట్ ఉన్నది,
దయచేసి ఒక్క 20 కోట్ల అంటే 30 కోట్ల దాకా ఉన్నాయి. 20 కోట్ల రూపాయలు ఫస్ట్ దఫా రిలీజ్ చేస్తే మా రైతులను ఆదుకున్నట్టయితే. అంటే లక్ష్మణ్ కుమార్ నువ్వు ప్రశాంతంగా కూర్చున్న కార్లో కూర్చున్నావు అంటే ఏదో ఫిట్టింగ్ ఉంటుందా? పొద్దుగాల 5 గంటలకు వచ్చిన కార్లో కూర్చున్నావు, నాయబడి వచ్చినావు, ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ఇదంటే సార్ తప్పదు సార్ అంటే ధర్మపురి నియోజకవర్గంలో పూట మా రైతులు మా మీడియా మిత్రులు చెప్తున్నా 18 కోట్ల రూపాయలు చెక్కాం భూ నిర్వాతులకు. వాళ్ళ మొక్కలలో ఎంత సంతోషం ఉందో మీరు మీడియా మిత్రులు అందరూ చూసిన 18 కోట్ల రూపాయలు ఎలాంటి శక్తులు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేయించిన. దమ్ముంటే చెప్పమనండి 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి పెద్ద మనిషికి. నేను ఒకటేనండి కోరుకున్నది, ఒక దళిత వర్గంకి వెళ్ళి మీ అందరి దయతో నేను ఎమ్మెల్యేగా అయినా శాసనసభ్యుడిగా అయినా, రేపు లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, విప్పుగా ఉన్నాడు, మా ప్రాంతానికి పనిచేసాడు, పాపం ఎమ్మెల్యే పనిచేసాడని మీ అందరితోని ఒక నమ్మకం విశ్వాసం వచ్చే విధంగా పనిచేయాలని తప్ప నాకు ఏ ఆలోచన లేదు. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత ప్రజలు అవకాశం ఇచ్చినారు. ఒకసారి గెలిచి ఓడినా, ఈసారి నాకు చల్లగా చూసి నాకు అన్నం పెట్టిండు. నాకు 2,26,000 మందికి నేను ఎమ్మెల్యేను, 2,26,000 మందికి జవాబుదారు. నన్ను ఎవరు కోపం వచ్చి ఏ పార్టీ వాళ్ళు అన్నా డైరెక్ట్ వచ్చి అనండి, కానీ తప్పుడుగా సోషల్ మీడియాలో ఇక నోరు ఉన్నది కానీ మీడియా ఉన్నది కానీ పనికిరాని పోస్టింగ్లు పెట్టుకుంటా పనికిరాని మా మీద దాడి చేస్తే మేము తట్టుకునే శక్తివంతులం కాదు నాయన. ఎవరన్నా ఏ పార్టీలో వచ్చి అనంటే వచ్చి మీకు వినతి పత్రం ఇవ్వండి, నా వైపు నుంచి ఏమైనా పొరపాటు ఉంటే ఎమ్మెల్యే గారు ఈ పొరపాటు ఉన్నది మీరు సరి చేసుకోండి అని మీరు చెప్పండి, సరి చేసుకుంటాం. ప్రజల పక్షాన్ని వినతి పత్రం ఇవ్వండి, మేము దానికి జవాబుదారీగా ఉంటాం. తప్ప మేము పోయి హైదరాబాద్ కరీంనగర్లో పోయి పోయి హైదరాబాద్లో ఉన్నాం నాయన. హైదరాబాద్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన బంగ్లా ఇంతవరకు ఒక వారం రోజులు కూడా మినిస్టర్ బంగ్లాలు ఉండలేదు. మినిస్టర్ బంగ్లాల లేని బంగ్లాల నాయకుడు ఎవరు అంటే ప్రభుత్వం వైపు లక్ష్మణ్ కుమార్ ఒక్కడే. ఎందుకంటే నాకు ఒకటే ఏంటంటే నమ్మకం ఇంపార్టెంట్. మా లక్ష్మణ్ కుమార్ పనిచేస్తాడు, పార్టీలకు అతీతంగా, పార్టీ అనేది చూడని ఎవరిపోయినా నమ్మకంగా ఉంటాడు, విశ్వాసంగా ఉంటాడు. మనిషి అన్నప్పుడు పొరపాట్లు ఉంటాయి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కానీ మావాడు పనిచేస్తాడని చెప్పి రేపు రాబోయే రోజుల్లోపట మన ప్రభుత్వ పరంగా నేను చేసిన సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీ ద్వారా ప్రజలకు చేరవేయాలని కోరుకుంటూ మా మీడియా మిత్రులకు ఇంత సమయాన్ని ఇచ్చి నా ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయినందుకు పేరున అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒకటి సీనన్న, నా వ్యక్తిగతంగా నా రిక్వెస్ట్ ఏంటంటే మా మీడియా మిత్రులు పని చేసేదంటే ఒక తృప్తి నాకు మిగిలిందండి. మా ముఖ్యమంత్రి గారు అంటే మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు 119 మంది ఎమ్మెల్యేలు ఎవరికి పోయినా కలుస్తాడండి, ఎవరికి పోయినా అపాయింట్మెంట్ ఇస్తాడండి, ఎవరికి పోయినా వారి కష్ట సుఖాలు వింటాడండి. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళకే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లేని దుస్థితి గత 10 సంవత్సరాల పరిపాలన. ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ఎమ్మెల్యే మీ శాసనసభ్యుడు 30 సార్లు కలిసిండండి. అంటే రాజు అనే ఒక ముఖ్యమంత్రి, పరిపాలన చేసే ముఖ్యమంత్రి కష్ట సుఖాలు చెప్పడానికి అందుబాటులో ఉంటాడు, మన కష్ట సుఖాలు వింటాడు. సంవత్సర కాలంలో పట ఒక 20% కష్ట సుఖాలు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసిన, ఇంక 80% కూడా మా ముఖ్యమంత్రి గారు వింటాడు, మన ముఖ్యమంత్రి గారు మనకు అమలు చేస్తాడని నమ్మకం ఉన్నది. ఈ సంవత్సర కాలం అతృప్తి మిగిలింది నాకు. రేపు స్థానిక ఎన్నికలు వస్తాయి కదా, అప్పుడు ప్రజల నిర్ణయం మీరు 2 కళ్ళతో చూస్తారు. ప్రజలు ఏ విధంగా లక్ష్మణ్ కుమార్ యొక్క పనితీరును ప్రోగ్రెస్ రిపోర్ట్ అని అడిగినారు. ఏదైనా కూడా ఒకటి మా మీడియా మిత్రులకు, ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి అన్ని విషయాలు చెప్తా. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో కూడా సంతృప్తికరంగా నేను పనిచేసిన, మీ సహకారం ఎట్లయితే ఈ సంవత్సర కాలం ఉన్నదో మా మీడియా మిత్రులందరూ కూడా ఇదే విధంగా ఈ 4 సంవత్సరాలు కూడా నాకు ఉండాలి, సూచనలు చెప్పాలి, అభిప్రాయం చెప్పాలి. ఎప్పుడైనా ఘాటైనటువంటి తప్పుంటే కూడా ఇది తప్పని కూడా నా మీద కూడా మీరు పరోక్షంగా అంటే పత్రికంగా రాయకుండా పరోక్షంగా చెప్పాలని చెప్పి మనం చేస్తున్నాం.